హలో. రేయ్, ఎక్కడున్నావురా? కాల్ చేస్తే ఆన్సర్ చేయవు, మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తలేవు. 2 months అయిందిరా నువ్వు ఆఫీస్కి వచ్చి. ఇంకా ఎన్ని రోజులు రా అలా బాధపడుతూ ఉంటావు? బాధ అయితే పర్లేదురా, తగ్గిపోతుంది. కానీ ఇది ఎమోషన్ రా, చచ్చేంత వరకు ఉండిపోద్ది. లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలిరా. జీవితాంతం అలా బాధపడుతూ ఉండలేం కదా. మూవ్ ఆన్ అవ్వడానికి నేను లవ్లో ఫెయిల్ అవ్వలేదురా. నీ లైఫ్లో మీ నాన్న చాప్టర్ అయిపోయిందిరా. ఇంకా ఆ మనిషి నీ జీవితంలో తిరిగి రాడు. నువ్వు ఇంకా అలానే బాధపడుతూ ఉంటా అంటే నీ ఇష్టం. నానా రే రామ్, ఎందుకు ఏడుస్తున్నావురా? నానా 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 ఏమైంది ఇప్పుడు? రోజు రోజుకి ఇలా తయారవుతున్నావు? నువ్వు నాతో లేకపోతే ఇంకెలా ఉంటాను నాన్న. ప్లీజ్ నాన్న, తిరిగి వచ్చేయి. నువ్వు లేకుండా బ్రతకడం నాకు చాలా నరకంగా ఉంది నాన్న. ఇది జీవితం రామ్. ప్రాణంగా ప్రేమించేది ఏది దూరమైనా తిరిగి పొందలేం. దేవుడు అలా రాశాడు మనిషి తలరాతని. ఆ దేవుడికి ఏం తెలుసు నాన్న? ఆ దేవుడి కన్నా నాన్న గొప్పవాడని. అమ్మ జన్మనిస్తుంది, నాన్న తన భుజాల పని ఎత్తుకొని ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. నాన్న అనేది 2 అక్షరాలు పిలుపు కాదు. ఏ కష్టంలోనైనా నేను ఉన్నానని వెనువెంటూ ఉండే ధైర్యం నాన్న. నాన్న తను ఎప్పుడు తగ్గినా పర్లేదు, కానీ తన పిల్లలు ఎక్కడ తగ్గకూడదని తన ఆశల్ని చంపుకొని పిల్లల ఆశల్ని బ్రతికిస్తాడు. నాన్న దేవుడు కన్నా గొప్పవాడు. అసలు నాన్నే దేవుడు. దేవుడి కన్నా గొప్పవాళ్ళు లేరు రామ్. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, ఈ పంచభూతాలన్నీ దేవుడి సృష్టి. మనిషి జీవితంలో భాగమైన బంధాలు, బంధుత్వాలు, ప్రేమ, ద్వేషం ఇవన్నీ మనుషులు సృష్టించారు రామ్. దేవుడే అంత గొప్పవాడైతే నిన్ను నా నుంచి దూరం చేస్తాడు నాన్న. ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. జీవితంలో ఎవరు ఎవరితో కలిసి ఉండరు. ఏదో ఒకరోజు అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అలా వెళ్ళిపోయిన వారి గురించి బాధపడుతూ ఉంటే జీవితంలో నవ్వు చుట్టమవుతుంది, బాధ మిత్రుడవుతుంది. అయినా నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్ళిపోతాను రామ్? నేను నీకు కనిపించకపోవచ్చు, కానీ ఎప్పుడు నీ పక్కనే ఉంటా. రే రామ్,